మొదటి ప్రశ్నకు జవాబు అధ్యక్ష. టీ ఐడియా పథకం క్రింద జనరల్ కేటగిరీ కోసం పెట్టుబడి మొత్తం 15% చొప్పున పెట్టుబడి సబ్సిడీని 20 లక్షల వరకు పరిమితం చేయబడింది అధ్యక్ష. అయితే మహిళా యాజమానులైన సంస్థల కోసం అదనంగా 10% పరిమితి అంటే 10 లక్షల వరకు మొత్తం 30 లక్షలను ప్రభుత్వం సమకూరుస్తుంది అధ్యక్ష. అదేవిధంగా స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీపై 100% రియంబర్స్మెంట్ కార్యక్రమం అధ్యక్ష. పారిశ్రామిక ఎస్టేట్లు, పారిశ్రామిక పార్కులో భూమి ధరలో 25% రాయితీని అంటే 10 లక్షల వరకు పరిమితం చేయబడుతుంది అధ్యక్ష. పారిశ్రామిక వినియోగం కోసం 25% భూ మార్పిడి ఛార్జీలను 10 లక్షల వరకు పరిమితం చేయబడటం అధ్యక్ష. దాంతోపాటు ఒక యూనిట్కి రూపాయి చొప్పున నిర్ణీత విద్యుత్ సంబంధించిన రియంబర్స్మెంట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. నికర రాష్ట్ర వస్తువులు అదేవిధంగా సేవల పన్నుపై జిఎస్టీ, ఎస్జిఎస్టీ 100% రియంబర్స్మెంట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. సంవత్సరం ఒకటికి 9% గరిష్ట రియంబర్స్మెంట్ లోబడి సంవత్సరం ఒకటికి 3% అధికంగా నూతన సూక్ష్మ చిన్న తర సంస్థల ద్వారా నిర్ణీత మూలధన పెట్టుబడిపై తీసుకున్న కాలిక రుణంపై పావులా వడ్డీ పథకం క్రింద వడ్డీ సబ్సిడీ కూడా ఇవ్వబడటం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా 1 కోటి గరిష్ట పరిమితితో ఐఐడిఎఫ్ నుండి మౌలిక సదుపాయాల వ్యయంతో 50% తోడ్పాటు ద్వారా స్వాతంత్ర సంస్థలు, పరిశ్రమలు వారి కోసం పరిశ్రమ గడప వద్దనే రోడ్లు, విద్యుత్తు, నీరు వంటి మౌలిక సదుపాయాలను సమకూర్చడం జరుగుతుంది అధ్యక్ష. ఇది దాంతోపాటు మరి టీ ప్రైడ్ కింద ప్రభుత్వం కింది వాటిని కూడా అదనంగా కూడా సమకూర్చడం జరుగుతుంది అధ్యక్ష. 75 లక్షల గరిష్ట మొత్తానికి లోబడి చేసిన మొత్తం పైబడి 45% చొప్పున సబ్సిడీ ఇవ్వబడటం జరుగుతుంది అధ్యక్ష. స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీపై 100% ఇది టీ ప్రైడ్ కింద అధ్యక్ష. ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అనుమతిస్తున్నప్పటికీ భూధరపై 10 లక్షలకు లోబడి 33/1/3% రాయితీని అనుమతిస్తూ కేటాయింపు తేదీ నాడు అమల్లో ఉన్న రేట్ల చొప్పున భూధరను వివరించబడుతుంది అధ్యక్ష. పారిశ్రామిక వినియోగం కోసం 20% భూ మార్పిడి ఛార్జీలను 10 లక్షలకు పరిమితం చేయబడుతుంది. దాంతోపాటు యూనిట్ ఒకటికి ₹1.50 చొప్పున నిర్ణీత విద్యుత్ వ్యయ రియంబర్స్మెంట్తో పాటు నికర వ్యాట్, సిఎస్టీ లేదా రాష్ట్ర వస్తువులు సేవల పన్నులు ఎస్జిఎస్టీ 100% రియంబర్స్మెంట్. సంవత్సరానికి ఒక ఇంటికి 9% గరిష్ట రియంబర్స్మెంట్ లోబడి సంవత్సరం ఒక ఇంటికి 3% అధికంగా నూతన సూక్ష్మ చిన్న తర సంస్థల ద్వారా నిర్ణీత మూలధన పెట్టుబడిపై తీసుకున్న కాలిక రుణంపై పావులా వడ్డీ పథకం క్రింద వడ్డీ సబ్సిడీ ఇవ్వటం కూడా జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ₹1 కోటి గరిష్ట పరిమితితో ఐఐడిఎఫ్ నుండి మౌలిక సదుపాయాల వ్యయంలో 50% తోడ్పాటు ద్వారా స్వాతంత్ర సంస్థలు, పరిశ్రమల కోసం పరిశ్రమల వద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, విద్యుత్, నీరు వంటి మౌలిక సదుపాయాలను కూడా సమకూర్చబడటం జరుగుతుంది అధ్యక్ష. బి ప్రశ్నకు సమాధానం, అన్ని యూనిట్ల ఏకైక యాజమాన్యంతో ఏర్పాటు చేయాలి లేదా భాగస్వామ్యంతో కానీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో 100% వాటా కలిగి ఉండాలి అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం, టీజీఐ పాస్ పోర్టల్లో లభ్యంగా ఉన్న డేటా ప్రకారం తెలంగాణలో ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం 1,02,301 మందికి ఉపాధి కల్పనతో 1,11,037.7 కోట్ల పెట్టుబడితో 5,626 యూనిట్ల అనుమతులు పొందే అధ్యక్ష. డి ప్రశ్నకు సమాధానం అవునండి. 880 ఎకరాల విస్తీర్ణంలో వికారాబాద్ జిల్లాలోని ఏంకతల వద్ద
మొబిలిటీ వ్యాలీ మీ ప్రాంతంలోనే అధ్యక్ష ఏర్పాటు చేయాలని నిర్ణయం చేయడం జరిగింది అధ్యక్ష. తద్వారా రాష్ట్రంలో 50,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి 4 లక్షల మందికి ఉపాధి అవకాశం కలిగేలా ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష. శ్రీ లక్ష్మీకాంతరావు.